వర్గంలో నిజమైన దోషులను వదిలేసి అమాయకులపై విచారణ పేరుతో వేధింపులు గురి చేస్తున్నారు. విచారణ చేయకుండానే కూటమి పార్టీ ఎమ్మెల్యేలను గోవిందయ్యే నిందితుడు అని ఎలా చెబుతారు? విగ్రహం పెట్టినప్పటి నుంచి టీడీపీ నాయకులు సతీష్ నాయుడు వాటిని తొలగించాలని అనేకసార్లు ప్రయత్నించాడు. కూటమి పార్టీ వచ్చిన రోజు నుంచి సర్పంచ్ గోవిందయ్యకు చెక్కు పవర్ తొలగించి జేసీబీ ట్రాక్టర్ సీజ్ చేసి అనేక ఇబ్బందులకు గురి చేశారు. జిల్లా లీగల్ సెల్ తరఫున మేము ఈరోజు ఏదైతే 4 రోజుల ముందు అంబేద్కర్ విగ్రహాన్ని ఒక నిర్దాక్షిణ్యంగా ఒక దారుణంగా కాల్ చేసినారు అనే ఒక ప్రాపగండా జరిగింది ఒక ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ కోసమని మేము ఈరోజు రావడం జరిగింది. అక్కడికి వచ్చి కార్వేట్ నగర్ బొల్లానంలో ఆఫీసులు కూడా ముద్దాయిగా నిలబెట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎవరిని కూడా ఒక 24 గంటల లోపల ఎంక్వైరీ చేయాలా, 24 గంటల లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలా. 3 రోజులుగా దళితుడు కాబట్టి అతను పెట్టి కేసు ఫైల్ చేశారు. నేను యాక్టివ్గా ముందుకు వెళ్ళడము, ప్రజల్లో నేను వెళ్ళడము, అన్యాయము ఎక్కడనుంటే మేమందరూ న్యాయం పక్కన నిలబడి పోరాటం చేయడము, అన్యాయాన్ని ఎదిరిస్తున్నామని ఒకే ఒక కారణంతో మహిళ అయిన నా పైన అన్యాయంగా కేసు ఫైల్ చేశారు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే గత 2 రోజులుగా భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి జరిగిన అవమానాన్ని గురించి దళితుల సంఘాలే కాకుండా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా అందరూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మనం అది గమనిస్తున్నాము. అదేవిధంగా చూసినట్లయితే అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాకుండా మైనారిటీ బీసీ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అన్నిటికీ అందరూ సొసైటీలో ముందుకు రావాలని ఎంతో కృషి చేసిన వ్యక్తికి ఇలా అవమానాలు జరగడము ఇది ఫస్ట్ టైం కాదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా ఇదే విధంగానే అంబేద్కర్ గారికి ఇలా అవమానాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఖండించినా వాళ్ళు ఇంతవరకు వాళ్ళల్లో మార్పు అనేది రాదు. అదేవిధంగా అన్యాయం అని మేమందరము పోరాడుతున్నాము. ఇది గమనించి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఎవరైతే కేసు పెట్టారో, ఎవరైతే అక్కడ విగ్రహాన్ని పెట్టి